వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం దేశాయిపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించుకుంటున్నారు. గడప గడప నుండి రేణుకా ఎల్లమ్మ బోనాలు నెత్తిన పెట్టుకుని కాలినడకన వ్యాపకులతో శివసత్తులు డప్పు చప్పుళ్లతో నృత్యాలు చేసుకుంటూ రేణుకా ఎల్లమ్మ గుడికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డితో మంద కపిల్ దేవ్, ప్రజలు తదితరులు మాట్లాడారు. వీనవంక మండలం ఇక్కడ మా విలేజ్లో మా గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతన రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన జరగడం జరిగింది. 31 మార్చి 2024 నుండి ఈరోజు వరకు అంటే 3వ తారీఖు వరకు ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన చేసుకొని మేము ఇక్కడ రేణుకా ఎల్లమ్మ బోనాలు మా కుల సంప్రదాయంలో బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. దేశాయిపల్లి గ్రామంలోని ప్రజలందరూ మాకు సహకరించి మా యొక్క ఈ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు రేణుకా ఎల్లమ్మ బోనాలను మా మహిళలు, మా గౌడ సంఘం మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మా యొక్క దేశాయిపల్లి గ్రామంని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి వారి అనుగ్రహంతో మా యొక్క గ్రామం కానివ్వండి, మా గౌడ సంఘం ప్రజలను కానివ్వండి ఆశీర్వాదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు వేణు, మాది దేశాయిపల్లి. మా గ్రామంలో గౌడ సంఘం తరపున ఎల్లమ్మ గుడి విగ్రహాలు ప్రతిష్ఠ జరగడం జరిగింది. అందులో భాగంగా 3 రోజుల ఉత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. మా కులం సంఘం తరపున అందరం కలిసి చాలా బ్రహ్మాండంగా అందరం చాలా చక్కగా నిర్వహించుకుంటున్నాం ఈ ఉత్సవం. మా యూత్ అందరం కలిసి అందరం చాలా బోనాలు మరియు ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టన కూడా బాగా జరిగింది. బోనాలు కూడా చాలా బాగా తీస్తున్నాం. అందరూ సంతోషంగా ఉండాలని ఎల్లమ్మ దేవత అందరికి ఎప్పుడు ఉండాలని ఎల్లమ్మ దేవతను కోరుకుంటున్నాం. పూదరి వీరేశం, గౌడ సంఘం ప్రెసిడెంట్, దేశాయిపల్లె. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం కొత్తగా నిర్మించుకున్నాం. ఇటు నిర్మించుకున్నందుకు 3 రోజుల పండుగ ఘనంగా జరుపుకుంటూ గ్రామ ప్రజలకు మరి మా గౌడ సంఘం పెద్దలకు అందరికీ శుభాకాంక్షలు. ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి.